ఆడే రోజు త్వరలో రాబోతోంది. ఇక్కడ జనసేన అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వారి మాటల్లో చెప్తున్నారు, మన ఇంత మంచితనము పనికిరాదు, దయా దాక్షిణ్యం అన్నది మనం ఎంత దయాదాక్షిణ్యం చూపించిన వారితో మార్పు రానప్పుడు ఇకపైన ఎలాంటి దయాదాక్షిణ్యాలు వారిపైన చూపించాల్సిన అవసరం లేదు అన్నారంటే, ప్రతి ఒక్కరూ భారతీయులుగా ప్రతి ఒక్కరి మనసులో తల్లి హృదయ విదారకమైన సంఘటన నరమేధంలా చేశారు. ప్రతి భార్య ముందు భర్తని కొడుకుని అంత కిరాతకంగా చంపారనంటే వారి పశు ప్రవృత్తిని, వారిలో ఉన్న నీచమైన మతోన్మాదుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మట్టి కనిపిస్తాను, మీ అందరినీ మట్టిలో కల్పిస్తాను అన్నారు. అదే త్వరలో జరగబోతుంది. వారు హెచ్చరిక చేశారనంటే చేసి చూపిస్తారన్నట్టు ఈ సంఘటనని మనందరం కూడా మనందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం ఇకపైన ఇటువంటి ఉగ్ర దాడులు జరగకుండా తీవ్రంగా ఖండించాలి. ప్రతి ఒక్కరు ఎత్తి కంఠము మనమందరం కూడా ప్రతిధ్వనించాలి. మనమందరము అక్కడి వరకు చేరాలా, వారందరి గుండెలు చెదిరిపోయాలా. మనం ఇక్కడ నుండి వారి పట్ల మనమందరం కూడా పోరాటం సాగించాలని కోరుకుంటున్నాను మీ అందరినీ ఇక్కడ. అసలు భారతదేశం అంటే సర్వ మతాల సమ్మేళనం. మన మతాన్ని మనము ఆరాధిస్తాము, ఇతర మతాలని గౌరవిస్తాము. ధర్మో రక్షతే రక్షితః అంటూ మనకి హిందుత్వం మతం కానే కాదు. హిందుత్వం అన్నది మతం కాదు, ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నాము మనమందరం. మనం భారతీయులము, మనలో కూడా ఎంతో దేశభక్తి ఉంది. అలాంటి వారిని అడిగి మరీ చంపుతున్నారంటే వారిని వెంటాడి వేటాడి మట్టిలో కలుపుతాను అన్న నరేంద్ర మోదీ గారి యొక్క హెచ్చరికను మనందరం కూడా దానికి మనం స్పందిస్తున్నాము. తీవ్రంగా యుద్ధ దాడిని ఖండిస్తూ ఈరోజు జనసేన అధ్యక్షులు 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ మేము సంతాప దినాలుగా ప్రకటించాము. మొదటి రోజు క్యాండిల్ ర్యాలీ చేశాము, 2వ రోజు దీక్షలు చేశాము, 3వ రోజున ఇక్కడ మానవహారం చేస్తున్నాము. సో ఇటువంటి సంఘటన ఇకపైన జరగకూడదు అని నేను కోరుకుంటూ వారిని తీవ్రంగా వారికి ఎలా ఉండాలంటే ఇకపైన అలాంటి ఆలోచన రావాలంటే కూడా వాళ్ళు భయం పుట్టాలి, వాళ్ళలో అలాంటి శిక్షణ అమలు చేయాలి వారికి అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.